అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి. నేను మన ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరులో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్. సో దీని ఉపయోగం ఏంటి, ఇది ఎవరిలో యూజ్ చేస్తాము. రీసెంట్ గా మేము ఒక డాక్టర్ వాళ్ళ మదర్ కి ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఆ పేషెంట్ కి 2019 లో ఆల్రెడీ ఒక స్టెంట్ వేస్తున్నారు. అది కాస్త బ్లాక్ అయ్యి వచ్చారు. ఏజ్ కూడా చాలా ఎక్కువ. సో ఈ పేషెంట్ లో మళ్ళీ స్టెంట్ వేయడం కంటే కూడా ఆల్రెడీ స్టెంట్ లో ఏర్పడిన బ్లాక్ ని మేము బెలూన్ ద్వారా క్లియర్ చేయాలనుకున్నాము. సో ఈ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ అనేది లేటెస్ట్ గా ఇప్పుడు అందరికి అందుబాటులో వచ్చిన కొత్త పరికరము. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ బ్లాక్ అయిన ఆర్టరీని క్లీన్ చేసి ఆ బెలూన్ మీద డ్రగ్ కోటింగ్ ఉంటుంది. సో దాన్ని మనం ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ ఏరియాలో పెట్టి ఒక 30 to 90 seconds ఇన్ఫ్లేట్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బెలూన్ మీద ఉన్న డ్రగ్ మొత్తము ఆ రక్తనాళానికి చేరుకొని అది ఫర్దర్ గా బ్లాక్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఆ ప్రొసీజర్ అయిపోయాక బెలూన్ కూడా తీసేస్తాము. సో ఫర్దర్ గా ఇంకా అక్కడ కొత్త స్టెంట్ వేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. రేర్ గా కొందరికి ఏదైనా డిసెక్షన్ అయితే స్టెంట్ ద్వారా కవర్ చేస్తాము. బట్ 99% డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ లో బెలూన్ ట్రీట్మెంట్ తోటే కంప్లీట్ గా ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనికి ఓన్లీ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఎవరెవరిలో అంటే ఈ విధంగా ఆల్రెడీ వేసిన స్టెంట్ బ్లాక్ అయ్యి రీస్టెంట్ వేయకుండా ట్రీట్మెంట్ చేయడానికి ఒక సిచ్యువేషన్. అండ్ అనదర్ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని రక్తనాళాల్లో స్టెంట్ వేయడం కుదరదు. అంటే అవి యాంగిల్ ఎక్కువ ఉండడము అండ్ రక్తనాళం సైజు 2.5 mm కంటే తక్కువ ఉండడము అండ్ బ్లాక్ లెంగ్త్ కూడా ఎక్కువ ఉండడం. అంటే జనరల్ గా స్టెంట్స్ అనేవి 38 to 44 mm వరకు మనం అందుబాటులో ఉంటాయి. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రక్తనాళంలో ఆ బ్లాక్ అనేది 60 to 80 mm కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో మొత్తం రక్తనాళం స్టెంట్ తో మనం నింపేయడం కంటే కూడా ఇలాంటి డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే స్టెంట్ లెంగ్త్ పెరిగే కొద్దీ వాటి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ మాత్రలు కూడా చాలా స్ట్రిక్ట్ గా వేసుకోవాల్సి వస్తుంది. ఈ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ లో ఆ రిస్క్ ఉండదు. రీస్టెనోసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం ప్రాపర్ గా మందులు అవి తీసుకుంటే తగ్గిపోతాయి. సో ఈ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ అనేది లేటెస్ట్ గా వచ్చిన టెక్నాలజీ. సో స్టెంట్ అవసరం లేకుండా లేదా స్టెంట్ అవాయిడ్ చేస్తూ చేయగలిగే హార్ట్ ఆపరేషన్ ఈ డెబ్ గైడెడ్ యాంజియోప్లాస్టీస్. సో ఇవి కాస్ట్ వైజ్ కూడా చాలా తక్కువ, పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ మందులు కూడా ఒకవేళ వాళ్ళకి ఏదైనా బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటే వితిన్ 3 months మనం మందులు కూడా ఈ యాంటీప్లేట్లెట్స్ అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ ఆపడానికి కుదురుతుంది.